నమస్కారం సార్. సార్ నమస్తే. రాజీవ్ రెడ్డి గారు తొలిసారి కెమెరాల ముందుకు వచ్చారు, కెమెరా వెనక నుంచి. ఏంటండి పర్టికులర్ రీజన్ ఏముందా? రీజన్ ఏం లేదు సార్, ట్రై చేద్దాం, ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదు, కొంచెం మొదలు పెడదాం. ఇక అంటే మూవీ మార్కెటింగ్ కూడా కొంచెం క్రిటికల్ అయిపోతుంది, ఇంత ముందులాగా లేదు, కొంచెం అగ్రెసివ్గా చేయాల్సి వస్తూ ఉంది. నాకు అలవాటు లేదు, ట్రై చేద్దామని మొదలుపెట్టాను. కానీ సరే, ఈ ఇంటర్వ్యూలు కెమెరాల ముందుకు రావడం ఎలా ఉన్నా మీ పోస్చరు, మీ లుక్ చూస్తే సినిమాలో మంచి క్యారెక్టర్లకి సూట్ అయ్యేలాగా కనిపిస్తున్నారు, నాకు అనిపిస్తుంది. మరి థ్యాంక్ యూ సార్, బట్ నేను చేయగలిగిన పని ఏదో నేను కామెడీ చేసుకుని అనుకుంటున్నాను. ఇది ఒక డిఫరెంట్ గెటప్లో ఉన్నారు. ఒక ఏదో కార్పొరేట్ స్టైల్ లేదా ఒక రిచ్ ఫాదరు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి మీరు బాగా అప్పుడే ఫాదర్ చేశారు నన్ను. వద్దా? అదేంటి సార్, అంటే ఫాదర్ క్యారెక్టర్ అంత ఏజ్ కూడా లేదు కదండి. అంటే ఇంకా హీరో క్యారెక్టర్ చేద్దాం అనుకుంటారు? అసలు ఏది చేయదలుచుకోలేదు సార్, నాకు తెలిసిన పని ప్రొడక్షన్ జాగ్రత్తగా చేద్దాం అనుకున్నాను అంతే. అదర్ దాన్ దట్ ఏది చేయండి. నేను చాలా గ్యాప్ వచ్చింది ఆ ప్రొడక్షన్. గ్యాప్ అంటే మేము కొంచెం చూజీగానే ఉంటాం సార్, అన్నీ కుదిరి స్క్రిప్ట్ బాగుంది నచ్చిందంటేనే చేస్తాం తప్ప ఏదో హడావిడిగా సినిమా చేయాలని చేయము. బట్ అదర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి సార్, టెలివిజన్ అని ఓటీటీ ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా చేస్తున్నాము, కమర్షియల్స్ చేస్తుంటాము. ప్రొడక్షన్ ఆగదు, ఏదో ఒక కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. సేమ్ మీ ఫ్రెండ్ కృషి గారిలాగే ఆయన బయటికి కనిపించే కనుక ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంతే ఆయన కూడా. ఖాళీ అదే ఆయన ఎంతమంది ఏం లేకపోతే బాంబే వెళ్ళిపోయి 10 కమర్షియల్ చేసి వస్తానని ఒకసారి కూడా నాకు చెప్పారు. ప్రొడక్షన్ గ్యాప్ ఇప్పుడు రాలేదు. మూవీస్ వీఆర్ సెలెక్టివ్, జాగ్రత్తగా చేద్దాము, బికాస్ మూవీస్ వీ కాంట్ అఫోర్డ్ టు మేక్ ఎ మిస్టేక్. సో ఏదో చేసేయాలని చేసే ఉద్దేశం లేదు, చేస్తే జాగ్రత్తగా చేయాలనేదే ఎజెండా. అవి మీ ప్రీవియస్ మూవీస్ ఇచ్చిన లెసనా? కొంతవరకు. అంటే ప్రీవియస్ మూవీస్ ఎక్కడ మేము నష్టపోయింది కానీ దెబ్బతిన్నది ఎక్కడ లేదు. బట్ డెఫినెట్లీ ఎవ్రీ మూవీ గివ్స్ సమ్ ఎక్స్పీరియన్స్. అండ్ బయట చూస్తుంటాం కదా సార్, ఏం జరుగుతుంది, మార్కెట్ ఏంటి, జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఇదైతే ఉంది. మిగతా వాళ్ళకి అగ్రెసివ్గా నేను వెళ్ళాను. అంటే ఐ నో వాట్ మై స్ట్రెంగ్త్స్ ఆర్, ఐ నో వాట్ ఐ వాంట్ టు డూ. సో ఆ లిమిట్లోనే నేను ఉంటాను. ఇప్పుడు మీరు ప్రీవియస్ చేసిన 2 సినిమాలు 2 మెగా హీరోలువే, వరుణ్ తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్. ఆ 2 ఫెయిల్యూర్ మూవీసే కదా. వరుణ్ది కంచె వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అంతరిక్షం ఫెయిల్యూరే. ఐ మీన్ మూవీ రెవెన్యూ వైజ్ తక్కువ వచ్చింది. బట్ నాకున్న అడ్వాంటేజ్, నేను ప్రొడక్షన్ కంట్రోల్లో చేసుకుంటాను సార్. అంతరిక్షం ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫ్లాప్, వీ వర్ సేఫ్. నాకు ఎంతో కొంత మిగిలిన ప్రాజెక్ట్ అది. బికాజ్ అదే ప్రాజెక్ట్ నేను ఎనీ అదర్ ప్రొడ్యూసర్ వుడ్ స్పెండ్ అట్లీస్ట్ 25-30% మోర్ దెన్ వాట్ ఐ స్పెండ్. సో అది కూడా నాకు లాస్ట్ మినిట్లో మేము డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ వచ్చి కొంచెం మేము నష్టపోయాం, కానీ అదర్వైజ్ దట్ వాజ్ అ వెరీ ప్రాఫిటబుల్ ఫిల్మ్. లాస్ లేదా? అంతరిక్షం లాస్ ఏం లేదు. బట్ వాట్ అబౌట్ బయర్స్ అంటే నేను ఎక్కువ మటుకు ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆంధ్ర మొత్తం నేను సొంత డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను. ఆయన కూడా మీరు సేఫ్. అండ్ నైజామ్ ఇట్ వాస్ అగేన్స్ట్ రికవరబుల్ అడ్వాన్స్ విచ్ వీ రీఫండెడ్. వాట్ అబౌట్ కొండపొలం, ఇది వైష్ణవ్ తేజ్ది? కొండపొలం డిస్ట్రిబ్యూటర్ లాస్. బట్ అగైన్ ఇట్స్ స్మాల్ ఫిల్మ్. మేము జాగ్రత్తగా కోవిడ్ టైంలో చేసిన సినిమా. కొద్దిగా మార్జిన్. మీరు ఎప్పుడు సేఫ్ ఎడ్జ్లో ఉంటున్నారు. అంటే నేను ఓవర్ ట్రేడ్ చేయను సార్. నేను సినిమా ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను, అతిగా ఆశపడను, ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోద్ది, చాలా డబ్బులు వస్తాయని ఆశపడను, మినిమం గ్యారంటీతో ముందుకు వెళ్ళిపోతుంటాను. సో బిజినెస్ పరంగా మీరు లెక్కలు చూసుకున్నారు, ఓకే, జాగ్రత్తగా ఉంటున్నారు, ప్రొడక్షన్ కంట్రోల్గా చేసుకుంటున్నారు, అతిగా ఆశపడట్లేదు, ఓవర్ ట్రేడ్ చేయట్లేదు, అంతవరకు ఓకే. మరి ఆ ఫెయిల్యూర్స్ ఇచ్చే లెసన్స్ క్రియేటివ్గా లేకపోతే సబ్జెక్టివ్గా కూడా అది వాటిని మీరు పట్టించుకోరా? క్రియేటివ్గా నేను పెద్ద ఇన్వాల్వ్ కాను సార్. వెన్ క్రిష్ ఇస్ దేర్, సో ఫెయిల్యూర్కి 2 రీజన్స్ ఉంటాయి సార్, క్రియేటివ్స్ అండ్ కమర్షియల్స్ ఆల్సో. కమర్షియల్ ఫెయిల్యూర్, కమర్షియల్స్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా ఎనీ ఫెయిల్యూర్ ఐల్ టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ. సిమిలర్లీ క్రిష్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటివ్స్. అండ్ సో ఫార్ క్రియేటివ్గా, సో ఈవెన్ దో కొండపొలం డి నాట్ డూ వెల్, ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. అది ఆ బుక్ చదివినప్పుడు కానీ, ఆ బుక్ అడాప్ట్ చేసినప్పుడు కానీ, దట్ వాజ్ ద ఫిల్మ్ వీ వాంటెడ్ టు డూ. సో ఎవ్రీ డే మార్నింగ్ మేము లేసి ఎక్సైటింగ్గా ఒక మంచి సినిమా చేస్తామని చేసాం. అన్ఫార్చునేట్లీ అది మూడ్ ఆఫ్ ద ఆడియన్స్ కావచ్చు, కోవిడ్ టైంలో దే డిడ్ంట్ వాంట్ టు డూ సీ అ సీరియస్ ఫిల్మ్, వాట్ ఎవర్ రీజన్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. సేమ్ కొండపొలం ప్రాబ్లీ ఇంకొక టైంలో, మేబీ ఇప్పుడు కానీ ఇంకెప్పుడైనా కానీ రిలీజ్ చేస్తే మేబీ ఇట్ వుడ్ హ్యావ్ డన్ లిటిల్ బెటర్ దాన్ దట్ కోవిడ్ టైం. సో ఇప్పుడు దాకా నేను చేస్తున్న అన్ని సినిమాలు కూడా ఐ డోంట్ రిగ్రెట్ ఎనీవేర్ creatively. Commercially, I may have regrets in terms of not being able to give what my director wanted.
బికాజ్ నేను కొంచెం స్ట్రిక్ట్గా పేపర్ ఇది వేసుకుని ఇదే చేయాలి అన్న ఒక ప్రాసెస్లో వెళ్తాను కాబట్టి చాలాసార్లు నాకు అరే డైరెక్టర్ అడుగుతున్నాను ఇవ్వలేకపోతున్నాను, ఇస్తే ఏమవుతుంది, బెటర్ అవుతుందా బ్యాడ్ అవుతుందా, ఆ జడ్జ్మెంట్ నాకు లేదు. కానీ క్రిష్ గారు చాలా కంట్రోల్గానే వెళ్తారు కదా ఆయన కూడా. 100%. క్రిష్ అంత కంట్రోల్లో ఉన్నా కూడా నేను దాన్ని మళ్ళీ కంట్రోల్ ఇంకా కంట్రోల్ చేస్తారు. సో అందుకే నాకు భయం, నేను క్రిష్కి కావాల్సిన ఇవ్వగలుగుతున్నానా లేదా అనేది ఎప్పుడు నా మైండ్లో రన్ అవుతుంది. ఎందుకంటే క్రిష్ గారు తీసిన సినిమాలు చూస్తే ఆయన చాలా ఫాస్ట్గా కంట్రోల్గా రెండూ ఉంటాయి. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి సినిమా పీరియడిక్ సినిమాని, ఆయన హిస్టారికల్ సినిమాని ఆయన కాబట్టి అలా తీయగలిగారు. 100%. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రిష్ అండ్ ఈక్వల్ ఆర్ మోర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బాలయ్య గారు. అంత సపోర్ట్ హీరో గారి నుంచి కూడా లేకపోతే వీ కాంట్ అచీవ్ ఇట్. సో ఇట్స్ బోత్ బాలకృష్ణ గారు అండ్ క్రిష్ హూ పుల్డ్ దట్ ఫిల్మ్. నాకు దాంట్లో హార్డ్లీ 2% క్రెడిట్. అంటే చాలామంది బయట మీరు చాలా బాగా ప్రొడక్షన్ హ్యాండిల్ చేశారు, బిగ్గా చేశారు అంటారు, కానీ నేను యాక్చువల్గా కాంట్రిబ్యూట్ చేసిన చాలా తక్కువ. ఇట్స్ ప్రైమర్లీ క్రిష్ అండ్ బాలకృష్ణ గారు. అది కృష్ణ గారు. అదే ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే అదే సినిమాని విఎఫ్ఎక్స్ అని చెప్పి సీజీలు అని చెప్పి సెట్లు వేసి ఎక్కడెక్కడ అలాంటిది ఆయన డిఫరెంట్ లొకేషన్స్ అన్ని వెతికి పట్టుకుని వీళ్ళంతా నాట్ జస్ట్ సాత్కర్ని అండి, ఈవెన్ కృష్ణదేవదుడు కావచ్చు, కంచే కావచ్చు, ఈవెన్ కొండపొలం, irrespective of success or failure of the film or how good or how badly they were accepted, execution wise Krish was never slow. He did what he had to do. And it's not just with films, and even మేము చిన్న కమర్షియల్ చేసినా టెలివిజన్ చేసినా the effort he puts in is the same. ఇప్పుడు క్రియేటివ్గా ఆయన 100% సక్సెస్ని అయితే కొట్టలేకపోతున్నారు, ఇంకా రీచ్ అవ్వట్లేదు. అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ వాట్ వీ ఎంజాయ్ డూయింగ్, వాట్ వీ లైక్ డూయింగ్. క్రియేటివ్ ఎప్రిసియేషన్ వస్తుంది, క్రిటికల్ ఎప్రిసియేషన్ వస్తుంది. ఇప్పుడు కంచే సినిమా ఇప్పుడు బాగుంది, చాలా బాగా చేశాను, కానీ ఆ రోజుల్లో కూడా మరీ అద్భుతమైన సక్సెస్ అయితే సాధించలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి బాగుంది అన్నారు, చాలా బాగా ఆడింది, అది కొంతవరకు రీచ్ అయింది. మళ్ళీ కొండపొలం కింద వచ్చిన అంతరిక్షం అయితే డిజాస్టర్. అంటే ద మెజర్ ఆఫ్ సక్సెస్ ఇస్ నాట్ జస్ట్ మనీ సార్. నా ఉద్దేశంలో మనీ కన్వర్ట్ అవ్వాలి. సో ఈ కంచే నాకు చాలా మీగర్ డబ్బులు మిగిలాయి, చాలా తక్కువ మిగిలింది. అంటే ఆ రోజు ఆ పెట్టిన ఎఫర్ట్కి మేబీ ఇట్ వెరీ మినిమల్ అమౌంట్, కానీ ద సాటిస్ఫాక్షన్ ద ఫిల్మ్ గేవ్ టు మీ. ఆయనకి కొంత అప్లైజ్ వస్తుంది, కొంత సెట్ బ్యాక్ వస్తుంది, కొంత అప్లైజ్ కొంత సెట్ బ్యాక్ వస్తుంది. ఎందుకు నేను క్రిష్ గారి గురించి మీ దగ్గర ఎందుకు ఏంటంటే మీరు వేరు క్రిష్ వేరుగా నేను చూడట్లే. ఇప్పుడు మీరు అసలు ఈ రంగంలో దిగిందే క్రిష్ వల్ల, బికాస్ ఆఫ్ క్రిష్ వల్ల మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఈ రంగంలో దిగారు. లేకపోతే అసలు మీరు ఇది మీ కప్ ఆఫ్ టీ కాదు నాకు తెలిసినంత వరకు. కానీ ద వే ఐ లుక్ ఎట్ ఇట్ ఇస్ కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నా కూడా మీరు చెప్పినట్టుగా ఎవ్రీ ఫిల్మ్ వీఆర్ లెర్నింగ్, ఎవ్రీ ఫిల్మ్ వీఆర్ ఇవాల్వింగ్, వీఆర్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ద ప్రీవియస్ మిస్టేక్స్. స్టిల్ మిస్టేక్స్ చేస్తుండొచ్చు, బట్ వీ విల్ స్టిల్ ట్రై టు బికమ్ బెటర్. అంటే ఒక విధంగా చూస్తే ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ గమ్యం నుంచి ఇప్పుడు వరకు ఎవ్రీ మూవీ టు మూవీ ఒక మెట్టు పైకి వెళ్తూనే వచ్చాము, కొద్ది గొప్ప కిందికైతే పడలేదని నేను అనుకుంటున్నాను. బట్ గమ్యం ఇప్పటికీ కూడా అది వీటికన్నా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. 100% సార్. బట్ మళ్ళీ గమ్యం లాంటిది చేయాలనే తపంతోనే ఇంకా చేస్తున్నాము. అండ్ ఎవ్రీ ఫిలిం వి చూస్ ఆ ప్యాషన్తోనే చేస్తున్నాము. ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయనకు బాగా ఆప్తులు, ఆయనకి మీరు ఆయన వేరు కాదు ఒకటి కాబట్టి. కథానాయకుడు మహానాయకుడు హరిహర వీరమల్లు ఈ రెండు సినిమాలు క్రిష్ని బాగా అన్ని విధాలుగా కిందకి లాగేసేయి అనే స్టేట్మెంట్ ఇస్తే అవునంటారు కాదంటారు? నేనైతే కాదంటాను సార్. బికాస్ కథానాయకుడు మహానాయకుడు పుట్టింగ్ అసైడ్ ద వాట్ ఇట్ డిడ్ ఇన్ ద మార్కెట్, నాకు పర్సనల్గా ఐ లవ్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ ఐ కుడ్ సీ క్రిష్ కైండ్ ఆఫ్ మేకింగ్ ఇన్ ఇట్. నేను మామూలుగా పుట్టింగ్ అసైడ్ కమర్షియల్స్ ఒక సినిమా క్రిష్ ఏదైనా చేసినప్పుడు నేను చూసినప్పుడు నాకు క్రిష్తో పని చేయడానికి నాకు ఏదైతే మోటివేషన్ ఉందో అది అది అతను చేశాడా లేదా అనేది చూస్తుంటాను. బోత్ ఫిల్మ్స్ ఐ ఫీల్ 200% ఈ జస్టిఫైడ్, కథానాయకుడు మహానాయకుడు. యాజ్ ఫర్ వీరమల్లు ఇస్ కన్సర్న్ టైం డిలే కావచ్చు, మధ్యలో వదిలేయడము, కోవిడ్, ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఐ కాంట్ అట్రిబ్యూట్ మచ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ టు క్రిష్. నాకు అనిపిస్తుంది కథానాయకుడు మహానాయకుడు ఫెయిల్యూర్కి, ఐ మీన్ థియేటర్ ఫెయిల్యూర్కి అప్పుడున్న పీపుల్ మూడ్ కూడా కారణమేమోనని. పీపుల్ మూడ్ కావచ్చు, అప్పుడున్న పొలిటికల్ సినారీ కావచ్చు, ఎలక్షన్ కావచ్చు. అప్పటికి ఆల్రెడీ పీపుల్ కొంచెం టర్న్ అయ్యి ఉండడం వల్ల అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వుడ్ బి పాసిబుల్. పర్సనలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దోస్ టూ ఫిల్మ్స్.
ఐ వుడ్ హ్యావ్ లవ్ టు ప్రొడ్యూస్ దోస్ 2 ఫిల్మ్స్ ఈవెన్ దో ఐమ్ నాట్ ద ప్రొడ్యూసర్. నాకు అవకాశం వచ్చింది డెఫినెట్గా నేను ఆ 2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేను ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ పాటలను వింటుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి అసలు. దే బోత్ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్స్. ఇప్పటికీ కూడా అందులో కథానిర్మాణంలో అక్కడక్కడ కొన్ని బిట్స్ ఈ షార్ట్స్ కింద వాటి కింద చూస్తుంటే అది భలే ఉన్నాయి కదా ఇవి అనిపిస్తుంటాయి ఇప్పుడు రీసెంట్గా. సో 200% క్రిష్ చేయాల్సిన చేశాడు అక్కడ. కాన్సిక్వెన్సెస్ వీ డోంట్ నో. సో దట్స్ వై ఐ కీప్ సెయింగ్ మెజర్ ఆఫ్ సక్సెస్ ఇస్ నాట్ ఓన్లీ మనీ. ఇప్పుడు కంచె లైక్ ఐ సెడ్ నాకు చాలా తక్కువ డబ్బులు వచ్చినా కూడా నేషనల్ అవార్డు వచ్చింది. థియేటర్ ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇక్కడ మనీ క్వశ్చన్ కాదు, జనాలకి నచ్చలేదు అని. అది ఇంకా నెక్స్ట్ సినిమాకి వీల్ ట్రై టు కరెక్ట్ అండ్ సీ వాట్ ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే ఒకటి మనకేం నచ్చుతుంది అనేది, రెండోది ఆడియన్స్కి ఏం నచ్చుతుంది అనేది. ఆడియన్స్కి నచ్చేదే మనం చేయాలి అని డిసైడ్ అవుతే వీ విల్ నాట్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఎవ్రీ డే ఐ వాంట్ టు వేకప్ అండ్ బీ ఇన్ ఎ పొజిషన్ 5 గంటలకు లేచి నేను షూట్కి వెళ్ళాలి అన్న ఆ జీల్తో ఐ వాంట్ టు గెటప్. అది నేను నా కంట్రోల్లో లేని నేను ఏదో చేస్తున్నానంటే ఆ ప్యాషన్ రాదు నాకు. సో ఫస్ట్ థింగ్ నేను చేసేది నాకు నచ్చాలి అండ్ ఆడియన్స్కి నచ్చే విధంగా నేను చేయాలి. అవి రెండు ప్యారల్గా వెళ్ళాలి. సో ద ఎఫర్ట్ నౌ ఇస్ టు ట్రై డూ దట్. బట్ ఆల్ సెట్ అండ్ డన్ అదే ప్రాసెస్లో ఉన్నాము. అది వచ్చినప్పుడు ఆ పెద్ద హిట్ కొట్టినప్పుడు మేబీ మీరు చెప్తారా కరెక్ట్ ఇప్పుడు మీరు కరెక్ట్ చేశారనేది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు జనాలకి చూసేది జనాలకి నచ్చేది చేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం సక్సెస్ని ఈజీగా క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మనకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. బట్ మనకు నచ్చింది జనాలు నచ్చేలా చేయడానికి కొంచెం కష్టపడాలి. 100% ఎఫర్ట్ అయితే అదే. సో అల్టిమేట్లీ మనీ ఈజ్ ఇంపార్టెంట్, కమర్షియల్ సక్సెస్ ఇంపార్టెంట్. సో డ్రైవ్ ఇస్ ఇన్ దట్ డైరెక్షన్, బట్ కీపింగ్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్, వాట్ వీ లైక్, వాట్ వీ ఎంజాయ్ డూయింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వేరే ప్రొడ్యూసర్ పెద్ద కమర్షియల్ హిట్ కొట్టారు అని చెప్పి నేను అదే చేయాలనుకుంటే ఐఎమ్ నాట్ దట్ ప్రొడ్యూసర్. నా టేస్ట్ ఆయన టేస్ట్ వేరు. వేరే వాడు ఏదో చేస్తున్నాడని చెప్పి నేను అది ఫాలో అవ్వడం ట్రై చేస్తే నేను డెఫినెట్గా ఫెయిల్ అవుతాను. నేను నాకు నచ్చింది చేస్తుంటే సక్సెస్ లేట్గా వచ్చినా కూడా ఫెయిల్ అవ్వకుండా ఉంటాను. నాకు తెలియంది చేస్తే డెఫినెట్గా ఫెయిల్ అవుతాను. అది నా పాలసీ. నేను తప్పవచ్చు, రాంగ్ రైట్ అవ్వచ్చు. బట్ మనకంటూ ఒక ధర్మం, మనకంటూ ఒక పాలసీ ఎవరికైనా ఉండాల్సింది. అది ఐ స్ట్రిక్ట్లీ బిలీవ్ ఇన్ ఆల్ దట్. సో కర్మ ఇవన్నీ నేను అది ఇవాళ మీరు నేను చెప్పేది కాదు, భగవానుడు గీతలోనే చెప్పాడు, నీకంటూ నీ ధర్మం నీకు ఒకటి పెట్టుకో అని చెప్పేసి. పాయింట్ ఏంటంటే టు బీ రెలవెంట్ అండ్ ఇన్ ద బిజినెస్. ఆ సైకిల్లో మన టైం వచ్చినప్పుడు మనకు వస్తుంది. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు మేబీ దే నాట్ ఫెచ్డ్ మీ మచ్, బట్ నేను చేస్తున్నప్పుడు నా టైం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి నేను ఐ హిట్ దట్ బిగ్ టికెట్ ప్రాజెక్ట్. బట్ సినిమా సంఘాలు ఉన్నాయి, గిల్డ్లు ఉన్నాయి, కౌన్సిల్ ఉన్నాయి, రకరకాల మీటింగ్లు అవుతుంటాయి. ఎవరన్నా సీఎంఎల్ని పిఎంలు కలుస్తుంటారు, రకరకాలుగా ఏవో సంథింగ్ ప్రాజెక్ట్ అవుతుంటారు. ప్రొడ్యూసర్లు యూజువల్గా కెమెరా వెనకాల ఉంటారు ప్రొడ్యూసర్లు, బట్ ఏదో విధంగా ప్రాజెక్ట్ అవుతుంటారు సినిమా రిలీజ్ ముందు కాకపోయినా కూడా. బట్ మీరు ఎప్పుడు అసలు ఎక్కడ కనీసం మీ పేరు కూడా ఎందుకు ప్రొజెక్ట్ అవ్వదు? మీరు ఎందుకు అంత ఆఫ్లైన్లో ఉండాలనుకుంటారు? అంటే నాకు కొంచెం షై ఎక్కువ సార్. నేను స్టేజ్ ఫియర్ ఎక్కువ. నాకు అలా అనిపించట్లేదు. తక్కువ. నేను స్టేజ్ మీదకి అసలు కనిపించను. అండ్ బయట అంటే గిల్డ్ మీటింగ్స్ వాటిలో ఉంటాను. అన్ని మీటింగ్స్కి వెళ్తాను నేను. సైలెంట్గా ఉంటారు. లేదు, అవసరం దగ్గర మాట్లాడతాను కూడా, బట్ నేను టు ద పాయింట్ ఉంటాను సార్. ఇప్పుడు గిల్డ్ మీటింగ్ 2-3 hours జరుగుతాయి, అందరూ మాట్లాడుతుంటారు, చాలా డిస్కషన్ జరుగుతుంటుంది. నా టర్న్ వచ్చినప్పుడు నేను క్లియర్గా నా పాయింట్ ఏంటని చెప్పేసి నేను మళ్ళీ కామ్గా ఉంటాను. వెదర్ దే లైక్ ఇట్ ఆర్ వెదర్ దే డోంట్ లైక్ ఇట్, ఐ మేక్ మై పాయింట్ దేర్. సో ఎక్కడైనా అంతే, మామూలుగా క్రిష్తో డిస్కషన్స్ ఏదన్నా కూడా నా టైం వచ్చినప్పుడు నా పాయింట్ ఏదో నేను క్లియర్గా చెప్పేసి కామ్గా ఉంటాను. ఈ ఘాటీ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మీరిద్దరు ఫస్ట్ మీ ఇద్దరులోనే కదా ఉంటుంది డిస్కషన్ అంతా. క్రిష్ గారు బ్రెయిన్లోకి రావాలి, అది మీ దగ్గరికి రావాలి, మీ ఇద్దరు అన్న తర్వాత నుంచి ముందుకు వెళ్తాం. ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? సో ఘాటీ స్టార్ట్ అయింది నాట్ జస్ట్ బిట్వీన్ మీ అండ్ క్రిష్. స్టార్ట్ అయింది యాక్చువల్గా ఆ రోజు మీటింగ్లో నేను, క్రిష్, అనుష్క గారు, ప్రమోద్, విక్కీ, వంశీ, క్రిష్ అందరూ ఉన్నాము. ఇట్ వాజ్ ఫర్ సమ్ అదర్ డిస్కషన్. ఆ రోజు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ద ఐడియా వాజ్ వీ షుడ్ మేక్ అ లేడీ సూపర్ స్టార్ ఫిలిం. ఆ డిస్కషన్ నుంచి ఇవాల్వ్ అయ్యి ఓకే అనుష్క గారితో మనం ఒక ప్రాపర్ యాక్షన్ కమర్షియల్ ఫిలిం
చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ మొదలై అక్కడి నుంచి ఈవెన్ దో ఘాటి ఒక ఐడియాగా ఇట్ వాస్ ఒక బ్యాక్ బర్నర్ రన్ అవుతున్నా కూడా ఇట్లాంటిది ఒకటి చేద్దాం అనుకుంటున్నాం అనేది మెటీరియలైజ్ అయింది ఆ రోజు అందరం కూర్చున్నప్పుడు. ఇట్ వాజ్ డెసిషన్ టేకెన్ బై ఆల్ ఆఫ్ us. ఎప్పుడు అరౌండ్ ఆల్మోస్ట్ 2023 పోస్ట్ కోవిడ్. పోస్ట్ అంటే ఇది ఒక విధంగా ఒక లేడీ పుష్ప అనుకోవచ్చా? దట్ ఈస్ ద ఐడియా. ఒక లేడీ సూపర్ స్టార్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అనేది ఐడియా. అండ్ టు లార్జ్ ఎక్స్టెంట్ వీ హావ్ అచీవ్డ్ ఇట్ అని అనుకుంటున్నాను. ఆ రోజు మేము డిస్కస్ చేసింది ఏదైతే పుష్ప దాని ఇమేజ్ అంతా మీ మైండ్లో ఉందా? యా 100%. ఒక పుష్ప కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఒక సలార్ కావచ్చు, వాట్ ఇట్ వాస్ ఫర్ ఒక యష్ గారికి, ఒక ప్రభాస్ గారికి, ఒక అల్లు అర్జున్ గారికి ఏదైతే అయిందో అనుష్క గారికి అలాంటి మూవీ అవ్వాలన్న ఆలోచనలోనే వి స్టార్టెడ్ దిస్. సార్ బట్ బాగా లేట్ అయింది కదా ఇది కూడా ప్రొడక్షన్? నాట్ రియలీ అండి, ఆల్మోస్ట్ ఆన్ టైమే ఉంది. హార్డ్లీ 2 months డిలే ఉంది. అదేదో లాస్ట్ మినిట్ కొంచెం విఎఫ్ఎక్స్ వాటి వల్ల తప్ప అదర్వైజ్ ఆల్మోస్ట్ ఆన్ టైం. మేము సమ్మర్ అనే అనుకున్నాము, ఒక 2 months డిలే ఉంది అంతే. ఇది ఎక్కడ షూట్ ఎంత అక్కడే చేశారా? మెజారిటీ ఆఫ్ ద షూట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అండి. అది ఇది యాక్చువల్గా సుంకి ఘాటి బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాలో కనిపిస్తుంది ట్రైలర్ టీజర్. ఏ బ్యాక్డ్రాప్ అండి? సుంకి ఘాటి. సుంకి ఘాటి అన్న అంటే రాయగడ, సాలూరు. ఓకే బ్యాక్డ్రాప్ ఇంచుమించు అంతే నాకు అనిపించింది. అంటే వచ్చిన కంటెంట్ చూస్తే, ఎందుకంటే సుంకి ఘాటి అనేది చాలా ఫేమస్ ఘాటి. ఓకే, బిట్వీన్ సాలూర్ అండ్ రాయగడ. ఇప్పుడు అర్థమైంది. ఓకే, అది చాలా టఫ్. ఇది వెహికల్ వాళ్ళకి కూడా చాలా టఫ్ ఘాటి అది. ఇప్పుడు రోజులు మారే కాబట్టి, టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొందరు అసలు సుంకి ఘాటిలోకి వెళ్తే అసలు ఎలా ఉండదు. ఒకప్పుడు చాలా కష్టపడేవారు. ఇప్పుడు గవర్నమెంట్ రోడ్లు చేస్తున్నది కాబట్టి ఫ్రమ్ వైజాగ్ టు రాయగడ ఫారెస్ట్లోంచి 6 lane రోడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 1 month 2 monthsలో కమెన్స్ అయిపోతుంది. అవును, దానికోసం చాలా ఎగర వెయిట్ చేస్తున్నారు చూడాలని. చాలా అద్భుతమైన హైవే అది. సుంకి ఘాటి పని ఉండదు ఇంకప్పుడు. ఓకే, నాకు కంటెంట్ చూస్తే నాకు ఏదో అదంతా అలా అనిపించింది. బ్యాక్డ్రాప్ అదే. ఇప్పుడు ఎక్కడ తీసారు? మీరు అరకులో తీసారా? అరకు కాదు, యాక్చువల్లీ మేము ఫస్ట్ రెక్కీకి వెళ్ళింది అరకుకి వెళ్ళాం. బట్ ఆ రెక్కీలో అరకు దాటి మేము వి వెంట ఇంటూ ఒరిస్సా బార్డర్. ఒరిస్సా దాటి ఒరిస్సా బార్డర్ ఏరియాస్ మొత్తం వెళ్ళాము. జైపూర్ దాకా వెళ్ళాము. అదే ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది దీస్ ఆర్ ఆల్ వర్జిన్ లొకేషన్స్. ఇంతకుముందు ఎప్పుడు షూట్స్ జరగలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో బట్ వీ హ్యాడ్ లాజిస్టికల్ ఇష్యూస్. అక్కడికి ఫ్లైట్ కనెక్టివిటీ కావచ్చు, రోడ్ ట్రావెల్ డిస్టెన్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ మొబిలిటీ అంతా కూడా, అకామిడేషన్ సరిగా లేదు. బట్ స్టిల్ వీ డిసైడెడ్ లొకేషన్స్ ఆఫ్ ఫ్యాబులస్ అండ్ ఆ విజువల్ అపీలింగ్ ఉంటుందని చెప్పి వీ డిసైడెడ్ టు గో దేర్. అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర 3 ఆ బార్డర్లన్నీ. ఛత్తీస్గఢ్ బార్డర్ దాకా వెళ్ళలేదండి, ఎక్కువ మటుకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఛత్తీస్గఢ్ బార్డర్ సైడ్ కూడా కొంత ప్లాన్ చేసాం కానీ అవసరం పడలేదు మాకు. ఇక్కడే వీ వర్ ఏబుల్ టు ఫైండ్ ఎనఫ్ గుడ్ లొకేషన్స్. సార్ మీ సినిమా కాదు, అనుష్క గారితో సినిమాలు తీస్తే పబ్లిసిటీ అనేది మీకు చాలా పెద్ద టఫ్ టాస్క్ అయిపోతుంది కదా? ఐ డోంట్ థింక్ సో సార్. యాక్చువల్గా ఆవిడ రాదు పబ్లిసిటీకి. అంటే అది ముందే మేము డిస్కస్ చేసుకొని టర్మ్స్ మాట్లాడుకొని మొదలు పెడతాం. వీ నో దట్ ఈవెన్ ఆవిడ ప్రీ రిలీజ్ కూడా రాదు కదా? రాకపోవచ్చు. సో అదన్నీ మాకు ముందే ప్లాన్డ్గానే అనుకున్నది. అంటే అనుష్క గారితో ఒక అడ్వాంటేజ్ ఇందాక కూడా చెప్తా ఉన్నాను. మా ఫస్ట్ షెడ్యూల్ ఒరిస్సాలో స్టార్ట్ చేసాము. టీం మొత్తం వెళ్ళిపోయాము. ఫస్ట్ అనుష్క గారు లేకుండా షూట్ మొదలు పెట్టాము. 1 week అయిపోయింది. అనుష్క గారు వచ్చారు. ఎవ్రీడే మార్నింగ్ 5:30కి ఒక 600-700 మంది హోటల్ ముందు ఉంటారు. మేము రిమోట్ ఏరియాలో ఉన్నాం. అసలు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అనుష్క గారిని ఏమైనా గుర్తుపడతారని కూడా నేను అనుకోలేదు. అంత రిమోట్ ప్లేస్లో ఉన్నాం. హోటల్ ముందు రోజు 600-700 మంది ఉండేవాళ్ళు. మేము ప్యాకప్ అయి వచ్చేటప్పటికి ఈవినింగ్ 1000 మంది ఉండేవాళ్ళు. 2-3 సార్లు లాటరీ చార్జెస్ జరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది అసలు అనుష్క గారికి ఉన్న క్రేజ్, ద గుడ్ విల్ అండ్ ద లవ్ షీ హ్యాస్ ఇన్ ద మార్కెట్. బాహుబలి మర్చిపోతే అంటే బాహుబలి మర్చిపోలేదు. బట్ పర్సనలీ నేను ఎప్పుడు కూడా అంత ఇంటర్నేషనల్ పాన్ ఇండియా సినిమా కదా అది. మరి ఎక్కడెక్కడ నొక్కిన కార్నర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆ సినిమా. అదనే కాదు, ద కైండ్ ఆఫ్ లవ్ షీ హ్యాస్ అమంగ్ ద ఆడియన్స్, అమంగ్ ద ఫ్యాన్స్, ఇట్స్ ట్రెమెండస్. ఆ రోజు నేను ఓకే నాకు ప్రమోద్ గారు అందరూ చెప్పేవాళ్ళు మీకు అర్థం కావడం లేదండి అనుష్క పొటెన్షియల్ అని. అదే కదా. దాని తర్వాత నాకు అర్థమైంది, ఓహో వీళ్ళు ఇదా చెప్తున్నది నాకు అర్థం కాదు ఇదా అని.
సో ఆల్రెడీ లాట్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ ద ఫిల్మ్. ఐ మీన్ కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా, కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా అనుష్క సినిమానా చూడాలి అని ఒక, నా ఫ్రెండ్స్ 2-3 మా గ్రాండ్ మదర్ చూడాలనుకుంటున్నారు. దట్ ఈస్ ద క్రేజ్ షీ హాజ్ ఇన్ ద మార్కెట్. ఏంటి అసలు ఆవిడ మీడియా ముందు రాకపోవడం లేదండి, మీకు తెలిసిన లేదండి? అంటే జనరలీ షీ ఈజ్ డిఫైన్డ్ సర్టన్ రూల్స్ ఫర్ హర్ సెల్ఫ్. నేను ఇది చేస్తాను అంటే ఇట్స్ ఎవ్రీబడి. రకరకాల గాసిప్స్ ఉన్నాయి, అమ్మాయి కొంచెం బాగా లావుగా ఉంటారు అందువల్ల రావట్లేదు ఇలా అని, అలా అని రకరకాల అంటే మనకు కూడా తెలియదు, ఎందుకంటే మేము కూడా ఇప్పుడు చూడాలి. నాట్ రియల్, షూటింగ్ వస్తే మేము కూడా చూసి ఉండేవాళ్ళము. ఆవిడ ఇంతవరకు స్టేజ్ మీద రాలేదు. నాట్ రియల్, ఇట్స్ జస్ట్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు నేను ఎన్ని రోజులు రాలేదు, రాకూడదు అనుకున్నాను, రాలేదు. ఇప్పుడు సరే వచ్చి ట్రై చేద్దాం అనుకున్నాను, వచ్చాను. ఇట్స్ జస్ట్ పర్సనల్ చాయిస్. చేసింది సినిమాల్లో. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అంటే మీరు ఒప్పుకుంటారు చాలా మంది డైరెక్ట్లు అడుగుతారు ఈ సినిమాలో క్యారెక్టర్ చూడండి. నాకు తెలిసిన పని ఏదో నేను జాగ్రత్తగా చేసుకుంటాను, అంత మించి నేను ఏం ఎక్స్పెరిమెంట్లు చేయను. బట్ చాలా రిస్కీ షాట్స్ బైక్ మీద, మోపెడ్స్ మీద, వాటి మీద చేశారు అక్కడ అంతా కూడా. అంటే అనుష్క గారు ఏమైనా వర్క్ చేశారు, బాడీ డబుల్స్ ఏమైనా వర్క్ చేశారు. ఇట్స్ ఈక్వల్ అండి. రిస్క్ ఉన్న దగ్గర ఆబ్వియస్లీ బాడీ డబుల్ ఉంటారు, బట్ మ్యాక్సిమం షార్ట్స్ యూజ్ అవి డ్రైవ్ చేశారా? లేదు, అంటే మామూలుగా రిగ్ అంతా ఉంటుంది కదండి, అంటే అది ఫ్లయింగ్ షాట్స్ కదా, సో డ్రైవ్ చేయడం అంత ప్రాక్టికల్ కాదు. దేవర్ ఆల్ రిగ్డ్ అండ్ షీ వాజ్ ఆన్ ద బైక్. ఏదైనా కొన్ని రిస్కీ షాట్స్ తప్ప షీ వాజ్ దేర్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద షాట్స్. ఇంకా దీనికి విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా బాగా చేసినట్టు. అంటే విఎఫ్ఎక్స్ అంటే ఇట్స్ నాట్ యాజ్ ఇంటెన్స్ యాజ్ ఇప్పుడు సాతకర్ణి, అంతరిక్షం లాగా అంత ఇంటెన్స్ విఎఫ్ఎక్స్ కాదు, మామూలు బేసిక్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అండ్ బేసిక్ కరెక్షన్స్కి వాటికి అంతే. స్టంట్ రూప్ రిమూవల్స్, బ్లాస్ట్లు ఇట్లాంటివి తప్ప నథింగ్ మేజర్ టు క్రియేట్ బేసిక్లీ. అండ్ లక్కీలీ ఇట్స్ ఆల్ లైవ్ లొకేషన్స్. అంటే నాకు ప్రాబ్లం ఇంతకుముందు మేము చేసిన విఎఫ్ఎక్స్ చూసుకొని ఈ సినిమాలో కూడా మేము బ్యాక్డ్రాప్ అంతా విఎఫ్ఎక్స్ చేసాం అనుకుంటారేమో ఆడియన్స్ అనుకుంటున్నాను నేను. బట్ ద లొకేషన్స్ ఆర్ సో అపీలింగ్ అండ్ రియలిస్టిక్. అంటే ఫస్ట్ టైం అట్లాంటి లొకేషన్స్ క్యాప్చర్ చేసాం కదా, ఇట్ లుక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సార్ మన పెద్దవాళ్ళు టాప్ పీపుల్ వాళ్ళంతా కూడా లొకేషన్స్కి వెళ్ళకపోవడం కారణం కంఫర్ట్, అకామిడేషను, ట్రాన్స్పోర్టు, ఈ కంఫర్ట్స్ ఉండవు కాబట్టి. లేదంటే అసలు మన దగ్గర ఉన్న గొప్ప లొకేషన్స్ ప్రపంచంలో 100%. మీరు వెళ్ళిన ఆ లొకేషన్స్ కానీ ఇంకెక్కడైనా కూడా ఇప్పుడు అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇటు వచ్చి మాకు ఏంటంటే కంఫర్ట్ లెవెల్స్, ట్రాన్స్పోర్టు, అకామిడేషన్ ఇవన్నీ కూడా ప్రాబ్లం. బస్సు మీరు వెళ్ళేది సిగ్నల్స్ కూడా ఉంటుండే అంతలో. అదే మార్నింగ్ మేము 5:30-6కి వెళ్తే ఈవినింగ్ 6:30 వరకు కట్ ఆఫ్. అసలు ఇంకా కార్ ఎక్కి సిటీలోకి వచ్చిన వెంటనే ఇంకా టక మెసేజెస్, కాల్స్ ఆ రోజు ట్రై చేస్తూ రీచ్ అవుతున్న వాళ్ళందరూ ఇంకా వరుస పెట్టి వస్తూ ఉంటాయి. ఒక 1.5 hours సరిపోయేది మాకు ఫోన్లోనే. సో మీ అందరికీ ఒక డిజిటల్ డిటాక్సినేషన్ కూడా వచ్చి ఉంటుంది. అది ఉంది, బట్ ఇట్స్ ఆల్సో స్ట్రెస్ఫుల్. సో వీ డోంట్ నో, అంటే మాకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి యాక్టర్స్ రావాలి, లేదా ఎక్విప్మెంట్ రావాలి, వాళ్ళు ట్రై చేస్తుంటారు, మేము రీచ్లో ఉండము. సో కోఆర్డినేషన్ ఇష్యూ. బిఎస్ఎన్ఎల్ సిమ్స్ పనిచేస్తాయి అనుకుంటా కొంతవరకు బిఎస్ఎన్ఎల్ కొన్ని చోట్ల వచ్చాయన్నమాట. ఏజెన్సీ ఏరియాలు అన్నింటిలో కూడా ఈ కార్పొరేట్ సిమ్స్ కన్నా బిఎస్ఎన్ఎల్ సిమ్స్ పనిచేస్తాయి. కొన్ని స్పాట్స్లో వచ్చేవి. సో 2-3 hours ఒకసారి వెళ్ళి ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఆ సిగ్నల్ వస్తే 1-2 calls ఫినిష్ చేసుకుని మళ్ళీ బ్యాక్ రావడం అట్లా ఉంటుంది. బట్ ఎక్కువ మటుకు విత్ ఇన్ ద టీమ్ వాకీస్లో ఉండేవాళ్ళు. బికాజ్ బేస్ నుంచి షూట్ లొకేషన్ కూడా డిస్టెన్స్ ఉండేది 1/2 kilometer అట్లా. సో బిట్వీన్ ద బేస్ అండ్ షూట్ స్పాట్ కమ్యూనికేషన్ కూడా ఎక్కువ మటుకు వాకీస్తో చేసేవాళ్ళు. పుష్పకి దీనికి సింక్ కనిపించింది ఏంటంటే పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్, ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ అని. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏం కనిపించిందంటే అక్కడ స్మగ్లింగ్ని తప్పని కానీ ఆపాలని కానీ ఆ పాయింట్ లేదు అందులో ఎక్కడ కూడా. బట్ ఇందులో దానికి అడ్డం పడినట్టు కనిపిస్తుంది. అవును, the core crux is the same thing. What circumstances? Structure is same. Structure same కాదండి. I mean our film is more about what circumstances drive these Ghatis to get into that profession. What is the realization they have and why how they stop it అనే దాని మీద వెళ్తాం. ఈ ఘాటీస్ అని పదం ఉందా? ఉందండి. ఉందా? అంటే మేము ఎప్పుడు వినడం ఘాట్ రోడ్ అని ఉండమే తప్ప అక్కడ ఉండే వాళ్ళని ఘాటీస్ అంటారు అన్నది. అంటే డిఫరెంట్ పదాలు అండి. ఘాటీస్ అంటారు, పహాడీస్ అంటారు. డిపెండింగ్ ఆన్ ద రీజన్ ఒక్కొక్క దగ్గర ఒక విధంగా దే కాల్ దెమ్. ఓకే, ఎంత మీ బడ్జెట్?
బడ్జెట్ బాగానే ఉంది. అంటే రీజనబుల్ అండ్ ఇట్స్ నాట్ టూ ఫ్యాన్సీగా ఏం ఖర్చు పెట్టలేదు. అండ్ విత్ క్రిష్ ఇట్స్ ఆల్వేస్ అండర్ కంట్రోల్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా వెయిట్ అయిపోయింది. జిఎస్టీ వచ్చిన తర్వాత నో బ్లాక్ అంటారు, కార్పొరేట్ స్టైల్ వచ్చిందంటారు, అన్నీ వచ్చిందంటారు. స్టిల్ ఈవెన్ దో ఎందుకు బడ్జెట్ చెప్పరు, సేల్ చెప్పరు, ఏవి చెప్పరు, ఎందుకని? ఏమో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఇవన్నీ ఎందుకు సార్? అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈ లెక్కలు చెప్పరా మీరు? అంటే ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పక్కన పెట్టండి. ద అదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఇస్, ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు ఎంత సంపాదిస్తున్నారు అని అడిగాను అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వుడ్ బి డెలికేట్. నోబడి, అంటే మీరని కాదు, జనరల్గా చాలామంది నోబడి వాంట్స్ టు డిస్క్లోజ్ వాట్ దే ఎర్న్. ఇప్పుడు ఎదుగా సార్, ఇప్పుడు ఒకప్పుడు శాలరీ నేను ఉద్యోగం స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ తారీఖున క్యాష్ కింద పే చేసేవాడు శాలరీ. తర్వాత ఆన్లైన్ అకౌంట్స్ వచ్చేసింది, అకౌంట్లో ఒకటో తారీఖు పడుతుంది. సో ఇంకా నేను దాచడానికి పెద్దగా అందులో సీక్రెట్స్ ఏమి ఉండదు. ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ ఎక్కడుందో, నా బ్యాంకులో పనిచేసి క్లర్క్స్ గుమస్తారు వాళ్ళందరికీ నా శాలరీ తెలిసిపోతూనే ఉంటుంది కదా. సీక్రెసీ ఎలా ఉండదు. ఇప్పుడు మాది కూడా 1 year తర్వాత ఐటీ రిటర్న్స్ ఎవరైనా ఆర్టీఐలో ఫైల్ చేసి తీసుకోవచ్చు, ఎవ్రీబడి విల్ నో. బట్ ఒకరిని అడిగినప్పుడు ఇట్స్ అ పర్సనల్ థింగ్. మామూలుగా జనరల్గా కూడా ఎవరిని మనం మీరు ఎంత సంపాదిస్తున్నా అడగం కదా మనం. ఇప్పుడు మనం కార్పొరేట్ కంపెనీలు వెళ్తున్నప్పుడు కంపెనీ మీడియా మీట్ పెడితే ఇక్కడ ఒక హోటల్ కడుతున్నాము లేదంటే ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము అన్నప్పుడు మనం అడుగుతాం ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటే 1000 crores హోటల్ కడుతున్నాం, 500 crores. ఇట్స్ నాట్ యాక్చువల్ ఫిగర్, మేబీ వేరియబుల్గా ఉంటుంది, బట్ వాళ్ళు చెప్తారు కదా. అంటే దట్ ఈస్ ఇట్స్ నాట్ ఏ పర్సనల్ థింగ్. దట్ ఈస్ ఫర్ సేక్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ ఫర్ దెమ్ టు గో ఇన్ టు ద మార్కెట్. దే హ్యావ్ టు టెల్ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒక లిస్టెడ్ కంపెనీ అయితే చెప్తేనే జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది డబ్బులు పెట్టడానికి. లేదా ఇఫ్ ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నాను అంటే ఫర్ హిమ్ టు అట్రాక్ట్ ద బ్యాంక్ ఫండింగ్ ఆర్ వాట్ ఎవర్, ఇట్స్ డిఫరెంట్ థింగ్. నాకు సినిమాలో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పడం వల్ల నాకు ఎవడో చేంజ్ చేయడు. బట్ కానీ మళ్ళీ మీరంటే ఇన్ ద మీన్ సెన్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఇది భారీగా తీసాం 400 కోట్లు ఖర్చు పెట్టాం, ఇది 500 కోట్లు ఖర్చు పెట్టాం అని మళ్ళీ అవసరమైనప్పుడు అప్పుడు చెప్తారుగా. నీడ్ బేస్డ్ కదా, మార్కెటింగ్ ఏదో అవసరం అంతే కదా సార్. అంటే నాకు నా సినిమాల వరకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ మేము కంట్రోల్గా చేస్తాం, జాగ్రత్తగా చేస్తాం, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. నేను భారీగా ఇప్పుడు దాకా ఏ సినిమా తీయలేదు, జాగ్రత్తగా తీసాను అది అందరికీ తెలుసు అంతే. కొన్ని బిజినెస్ అంటే ఎంత చెప్పగలరా? నాన్ థియేటర్ అంటే నాన్ థియేటర్లు కూడా బేసిక్లీ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ కన్నా, ఎందుకంటే దాన్ని మీరేమీ హైడ్ చేయడానికి ఉండదు. అంటే ఇన్ ద మీన్స్ మీ ఏ ఫిగర్స్ వచ్చాయి ఆ ఫిగర్సే మీరు ఐటీలో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని మీరేమి మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. సో నాన్ థియేటర్లు వీఆర్ అచీవింగ్ ఆల్మోస్ట్ ±50 crores. 50 నాన్ థియేటర్. Okay. But it is because of selling the film much before 2 years back, deals close avadamu, and of course Anushka and Krish combination ఆ craze వల్ల వచ్చినది. But we sold at a very comfortable price. మీరు మంచి ప్రైస్ కమ్మినట్టే అప్పుడు చెప్పాలంటే. సో ఇప్పుడు థియేటర్తో కలిపి మీరు మంచి కంఫర్టబుల్ పొజిషన్. 100%. And we are very confident theatrically also it will do very well, because చాలా రోజుల తర్వాత అనుష్కని యాక్షన్లో ఐ థింక్ ఆడియన్స్ విల్ లవ్ వాచింగ్ హర్. నేను విన్నాను ఇందులో ఒక 7 పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని. ఆల్మోస్ట్ అండి, అంటే ఇట్స్ ఫుల్ ఆన్ యాక్షన్ ఫిల్మ్. సో చిన్న చిన్న ఎపిసోడ్స్ బట్ వెరీ నీట్లీ డన్. మొత్తం సినిమా అంతా అక్కడే జరిగిపోతుందా? ఎక్కువ మటుకు అంటే బ్యాక్ డ్రాప్ అది కదండి. మిగతా మూవీ హ్యాపెన్స్ ఇన్ ద ఆంధ్ర ఒరిస్సా బార్డర్. మొత్తం కొంత ఇక్కడ షూట్ చేసినా కూడా అది అక్కడ చీట్ చేసి, మీరు ఎక్కడ షూట్ చేసినా వేరే సంగతి. మొత్తం సినిమా బ్యాక్డ్రాప్ అంతా కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఆ ఘాట్ ఏరియాలోనే ఉంటుంది. కోరాపుట్ విలేజెస్, ఆ సరౌండింగ్స్, ఆ బ్యాక్డ్రాప్. ఇందులో కూడా ఒక బలమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది, జగత్ బాబు గారు చేస్తున్నారు. అదేనా? ఓకే ఓకే, చాలా మంచి క్యారెక్టర్ అండ్ వీ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. నేను ఫస్ట్ టైం జగత్ బాబు గారు చేయడం, ఐ హ్యాడ్ అ వెరీ నైస్ టైమ్ విత్ హిమ్. సో నౌ యూ ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. 100%. అయినా మీరు అంటే ఆ హ్యాపీనెస్ లేకపోతే స్టార్ట్ చేయండి సార్. నేను ఓన్లీ వెన్ వీ బిలీవ్ దట్ వీ డూయింగ్ సంథింగ్ గుడ్ వీ డూ ఇట్. అందుకే మాకు డిలే, ఈ గ్యాప్ అంతా వచ్చేది దానివల్లే. అంటే మీ పార్ట్ వరకు మీది హ్యాపీనెస్ ఎక్కడంటే ప్రొడక్షన్ కంట్రోల్ చేయడము, మంచి బిజినెస్ చేయడము, టేబుల్ ప్రాఫిట్ వచ్చేయడం, అంతవరకే కదా. నా క్రియేటివ్ కూడా నేను సినిమా చూసుకున్నాను. క్రియేటివ్ అన్నది అంతా ఆయన చూసుకుంటారు కాబట్టి చూసుకుంటాడు, బట్ నేను సినిమా చూసాను కాబట్టి ఐ వాస్ ఈక్వల్లీ హ్యాపీ. సినిమా చూసుకుంటాను కదా సార్, ఇంకా ఆల్మోస్ట్ రిలీజ్ దగ్గర వచ్చేస్తున్నాం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్.
మేము అనుకున్నట్టుగా తీసాము. అంతరిక్షం, వైష్ణవ్ సినిమా, వీటి ముందు కొండపొలం, వీటి ముందు కూడా సినిమాలు చూసారా మీరు? కొండపల్లి నేను చూశాను. పుట్టింగ్ అసైడ్ ద కాన్సిక్వెన్సెస్, రేపు ఏమవుతుందో పక్కన పెడితే ఐ లైక్ ద ఫిలిం. నేను క్రిష్ కూడా చెప్పాను, మనం అనుకున్నట్టు బాగా చేసాం, ఐ లవ్ ద ఫిలిం. అంతరిక్షము ప్రొడక్షన్ వైజ్ ఐమ్ 200% హ్యాపీ. కొంతవరకు అంతరిక్షం ఫెయిల్యూర్కి మేబీ ఐ హావ్ టు టేక్ ద బ్లేమ్, బికాస్ కాపీ చూసుకున్న తర్వాత లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అందు కరెక్ట్ చేస్తే బెటర్ ఫిల్మ్ అవుతుంది అనేది అందరు, వరుణ్ చెప్పారు, క్రిష్ చెప్పాడు, సంకల్ప్ చెప్పాడు. బట్ నాకు ఐ కుడెంట్ అఫోర్డ్ టు షూట్ దోస్ ఎక్స్ట్రా డేస్. నాకున్న బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల కావచ్చు, నాకున్న భయం వల్ల కావచ్చు, వాట్ ఎవర్, నేను కొంత రెసిస్ట్ చేశాను. మేబీ ఆ కరెక్షన్స్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ మచ్ బెటర్ ఫిల్మ్. ఆ డెసిషన్ ఈ రోజు నేను తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నాను. ఆ రోజు నేను తీసుకోలేకపోయాను, నాకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు. నాకు ఈ రోజు అంటే అఫ్కోర్స్ ఘాటికి అవసరం పడలేదు. ఇప్పుడు నేను చేయబోయే సినిమాల్లో నేను సినిమా చూసుకొని ఓకే ఒక 2-3 days షూట్ చేసి ఇది కరెక్షన్స్ చేయాలి అన్న డెసిషన్ తీసుకోవాల్సి వస్తే ఈరోజు నేను తీసుకుంటాను. సో దట్ ఫెయిల్యూర్ థాట్ మీ వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ షుడ్ నాట్ డూ. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఎవల్యూషన్. సో అంతరిక్షంకి మీరు కరెక్షన్స్కి ఖర్చు పెట్టడానికి భయపడడం వల్ల కొంతవరకు అది వరుణ్ కూడా తెలుసు, మేము ఇక్కడ ప్రాబ్లం ఉంది రాజు, ఫిక్స్ చేద్దామా అంటే నేను కొంచెం జంకాను. సో బట్ ఓవరాల్గా ఒక విధంగా ఐమ్ హ్యాపీ, బికాజ్ ఆ సినిమా ఆ బడ్జెట్లో ఆ టైం లైన్స్లో ఏ ప్రొడ్యూసర్ తీయలేడు, నేను ఛాలెంజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం లాస్ట్ వచ్చేటప్పుడు అరే నేను కాంప్రమైజ్ అయ్యాను అన్న ఒక డిసాటిస్ఫాక్షన్. అంటే అది ఎవ్రీ ఫిల్మ్తో ఉంటుంది సార్, ఎక్కడో చోట ఇంకా బాగా చేసి ఉండొచ్చు. సో క్రియేటివిటీకి దేస్ నో లిమిట్. అది ఇప్పటికీ నేను కంచె చూసినా, సాత్కర్ని చూసినా కూడా అరే ఇంకొక 5 days ఇంకా బాగా ఇంకో 50 లక్షలు ఖర్చు పెడితే ఇంకా బాగుండేదే అన్న డిసాటిస్ఫాక్షన్ ఎప్పుడూ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ అనేది సమ్ టైమ్స్ ఇట్ డ్యామేజెస్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. కానీ ఇప్పుడు మీ కాంబినేషన్ నాకు భలే చిత్రంగా ఉంది, యూవి అండ్ మీరు. అంటే నేను ఐ వాంట్ టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ సార్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ డేస్ క్రిష్ అంత కాకుండా ఐ హావ్ బీన్ ఫార్చునేట్ to have been associated with good actors, good human beings like Balakrishna garu, Varun garu, Rana garu, Nayanthara. I was always in good company. Now I want to, partner with other good people. Vamshi, Vicky, Pramod, the wonderful people. Nalaga nato sync lo untaru. We know what we are doing, and maka oka kudirindi alaga. Similarly, ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే సినిమా గాంధీతో చేస్తున్నాను. Gandhi is a very sweet person. So I'm very choosy about who I can work with, who I can mingle and gel with. అందుకే నేను పొలవని 100 సినిమాలు తీసేయలేను. నా లిమిటేషన్స్ నాకున్నాయి. నాకున్న ప్రాబ్లము, నాకున్న లిమిటేషన్ నాకు తెలుసు. సో నేను జాగ్రత్తగా నా స్పేస్లో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాను. కానీ ఎందుకు ఇందాక చిత్రంగా ఉంది ఈ కాంబినేషన్ అంటే, యూవి వాళ్ళు అనేసరికి వాళ్ళకి ప్రొడక్షన్ మీద కంట్రోల్ కనపడతారు. వాళ్ళు ఖర్చు విపరీతంగా చేతికి ఎముక లేదని ఏదో అంటారు, అలాగే వెళ్ళిపోతుంది వాళ్ళ ఖర్చు, వాళ్ళ ప్రొడక్షన్. అది అందుకే బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తుంటారు, నేను స్లోగా ఉంటాను. ఆ మధ్యలో వి ల్యాండింగ్ మిడ్ వే, విచ్ ఇస్ ద రైట్ థింగ్. ఏమో గట్టిగా పట్టుకుని ప్రొడక్షన్ చేస్తారు. ఇప్పుడు అటు వంశీ వాళ్ళతో కావచ్చు, ఇటు క్రిష్తో కూడా కావచ్చు. క్రిష్ ఇస్ వెరీ అగ్రెసివ్, చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు, నేను చాలా స్లో ఉంటాను. కృష్ణ ఆపడం వల్ల కొంచెం బ్యాలెన్స్ సెట్ అవుతుంది మాకు. మంచి కాంబినేషన్ సెట్ ఇది, క్రిష్, మీరు, యూవి. ఐఎమ్ హోపింగ్ వీ వాంట్ డు మోర్ ఫిల్మ్స్. ఆల్రెడీ వరుణ్ సినిమా కూడా కలిసి చేస్తున్నాము. And there are plans for a few other projects also, but time will decide. But I'm happy with the association. We're all enjoying the process. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అంటే నేను కొన్నిసార్లు నాకు ఇన్హిబిషన్ ఉంటుంది, అరే నేను ఇలా చేస్తుంటే ఇలా ఏదైనా ఖర్చు పెడుతున్నప్పుడు కానీ ఏదైనా వాళ్ళు ఏమైనా రిజిస్ట్ చేస్తారా. ఇప్పుడు దాకా దే నెవర్ క్వశ్చన్ మీ. 200% దే బీన్ సపోర్టింగ్. లేదు, బాగా చేద్దాం, వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. సో ఇట్స్ హ్యాపీ థింగ్. కొంచెం మంచి కాంపిటీషన్ టైంలో వస్తున్నట్టున్నారు. కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది సార్. కాంపిటీషన్ మీన్స్ థియేటర్ ఇష్యూస్, థియేటర్ రైట్ అవ్వడం కానీ అవన్నీ. యాక్చువల్గా సినిమాలు 5th వస్తాయని అనిపిస్తాను. యాక్చువల్గా కొంతవరకు కాంపిటీషన్ తగ్గింది సార్. లక్కీలీ విశ్వప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తే మిరాయి 12th షిఫ్ట్ చేశారు. హీ వాజ్ వెరీ కైండ్. 12th వెళ్ళిపోయింది. సో తెలుగులో ఓన్లీ ఘాటి, మద్రాసి ఉంది తమిళ ఫిలిం, హిందీ బాగి ఉంది. జస్ట్ 2-3 ఫిల్మ్స్. ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారా? తెలుగు అండ్ తమిళ్ చేస్తున్నాం. ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు అండ్ తమిళ్.
ముందు హిందీ కూడా అంటున్నారు కదా, వీ వర్ నాట్ వెరీ సీరియస్. అంటే హిందీ కూడా అనౌన్స్ చేయడం అప్పుడు మొదట్లో. అంటే ఇప్పటికీ ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ బట్టి సెకండ్ వీక్ ఒకవేళ వీలవుతే వీ వాంట్ రిలీజ్ ఇన్ హిందీ, బికాస్ హిందీ మార్కెటింగ్ అండ్ ఆల్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇన్ఫ్యాక్ట్ హిందీ కొద్ది గొప్ప ఆపుతున్నది నేనే. క్రిష్ అండ్ వంశీ, వికీ, దర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ దే వాంట్ రిలీజ్ హిందీ. బట్ నేనేంటంటే అడిషనల్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ కాస్ట్ ఇదంతా ఎందుకు కొంచెం స్లోగా వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో మోరలెస్ వీళ్ళందరిలో నేనే కొంచెం వెనకలకు లాగే. ఇప్పుడు వాళ్ళ మనం ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చున్నా తెలుసు మీరు మీ కంట్రోల్, మీ బడ్జెట్ కంట్రోల్, మీ ప్లానింగ్ అదిని. దానితో కృషి గారు కూడా ఆయన కూడా ఓవర్ ఎక్స్పెండ్ చేసి సీన్లు ప్లాన్ చేసి కాదు ఆయన కూడా. Krish is extremely cautious about whatever he does, and he puts in 1000% effort. అది చిన్న ఇది కావచ్చు, పెద్దది కావచ్చు, he puts the same amount of effort. ఆ డెడికేషన్ అది I've not seen with anybody else. నాకు చాలా ఇష్టం ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ఆయన ఆ ఒరిజినల్ లొకేషన్స్ సెటిల్ గిట్లు లేకుండా, సీజీలు ఖర్చు లేకుండా వెళ్ళి ఎక్కడో షూట్ చేసుకొచ్చి మన చేసింది. దానివల్ల చాలా ప్లాన్గా, ఆ ప్లానింగ్ అనేది వాళ్ళు చాలా అవసరం. 100%. బికాజ్ అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత ఏమాత్రము విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. దానికి రెస్ట్ ఆఫ్ ద టీమ్ సపోర్ట్ చేయకపోతే, పర్టికులర్లీ డైరెక్టర్ అండ్ హీరో, ఇట్ లీడ్ టు లాడ్ ఆఫ్ కాంప్లికేషన్స్. సాత్కర్ని కూడా మేము ల్యాండ్ అయిన తర్వాత వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. నాకు ఫస్ట్ 1 వీక్ కెమెరాస్ రాలేదు, కస్టమ్స్లో బ్లాక్ అయిపోయినాయి. సో నేను 26 days షూట్ ప్లాన్ చేస్తే నాకు 4-5 days కెమెరాస్ రాలేదు. ఇంకా లేట్ అయిపోతుందని లోకల్ కెమెరాస్ తీసుకొని 1 day షూట్ స్టార్ట్ చేసాం. తర్వాత కెమెరాస్ వచ్చాయి. సో నేను కృష్ణ దగ్గరికి, బాలయ్య గారి దగ్గరికి రోజు అడిగాను, సార్ మనకు 4 days షూట్ చేయలేదు, మన ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా, మన రిటర్న్ టికెట్స్ ఏమైనా 4 days పోస్ట్పోన్ చేయాలని. లాస్ట్ దాకా కృష్ణ, బాలయ్య గారు లేదు నువ్వు వెయిట్ చేయి, చేద్దాం. లాస్ట్కి వచ్చేటప్పటికి లాస్ట్ డే ఒకరోజు ముందు వెళ్ళిపోవచ్చు కావాలంటే మన వర్క్ అయిపోయింది అన్నారు. సో దే అడాప్ట్ టు ద సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీకు అలాంటి హీరో దొరికాడు, డైరెక్టర్ కూడా అలాంటి, కాబట్టి మీకు అది పాసిబుల్ అయింది. నాకు ఇప్పుడు బయట డైరెక్టర్స్తో వర్క్ చేయాలన్న భయం అదే. మిగతా వాళ్ళు అంత కోఆపరేట్ చేస్తారా, అంత ఫోకస్డ్గా ఉంటారా అనేది నాకు తెలియదు. ఇప్పుడు కృష్ణతో నేను ఏదో షూట్కి వెళ్ళి వర్షం పడుతుంది, ఏదో ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా ఏదో ఆలోచించి ఇంకేం చేయొచ్చు, డే వేస్ట్ అవ్వకుండా సీన్ మార్చొచ్చా, లేదా ఇంకో జస్ట్ లొకేషన్ క్విక్గా మార్చి ఇంకేం చేయొచ్చా, నాకు డే వేస్ట్ అవ్వకుండా చూసుకుంటాను. మిగతా వాళ్ళతో అది అవుతుందో లేదో అని చెప్పలేను. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీ సిచ్యువేషన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ ఓన్లీ ఇన్ కరెక్షన్ మోడ్ సార్. సో అందరూ ప్రొడ్యూస్ భయపడుతున్నారు సినిమాలు తీయడానికి కానీ ఏదైనా. సో కంటెంట్ కావాలి మార్కెట్కి, థియేటర్స్ కంటెంట్ కావాలి, ప్లాట్ఫామ్స్ కంటెంట్ కావాలి, శాటిలైట్ కంటెంట్ కావాలి, ఆడియో కంపెనీస్ కంటెంట్ కావాలి. సో కంటెంట్ కొనకుండా ఉండరు. ఓన్లీ థింగ్ ఇస్ లాస్ట్ 2-3 yearsలో నంబర్స్ ఇన్ఫ్లేట్ అయ్యాయి. ఆ నంబర్ కరెక్షన్ రావాలంతే. దేర్ ఇస్ 25-30% కరెక్షన్ ఇన్ ద మార్కెట్. ఇంతకుముందు మనము 10 రూపాయలకి సినిమా చేస్తే కంఫర్టబుల్గా అమ్ముకుంటాం అనుకుంటే, ఈరోజు అది 7-8 రూపాయలు చేస్తేనే అమ్మగలుగుతాం. అది ఎలా చేయాలనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఆర్ సఫరింగ్. యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి, పోస్ట్ ప్రొడక్షన్ వెండర్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ అందరికీ తెలుసు సిచ్యువేషన్ బాగాలేదని. And everybody is willing to cooperate. It is just a matter of how we structure things and realign things. Is it possible? 100%, sir. ఇప్పుడు నేను వరుణ్తో కొరియన్ కనెక్ట్ చేస్తున్నాను. వరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ ద మార్కెట్ సిచ్యువేషన్. హీ హెస్ గివెన్ మీ అ సర్టన్ ఆఫర్, డీల్, వేర్ ఐఎమ్ నాట్ స్ట్రెస్డ్ అబౌట్ మేకింగ్ ద ఫిల్మ్. బట్ అన్ని చోట్ల ఇప్పుడు ఎస్పెషలీ మనం అలవాటు చేసేసాం, యాక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు. మార్కెట్ బాగున్నప్పుడు అలవాటు చేసాం మనం. మార్కెట్ బాగాలేనప్పుడు మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసుకొని ఆ కరెక్షన్ తీసుకురావాలి. ఒప్పుకునే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఒప్పుకుంటున్నారని అనుకుంటున్నాను సార్. అంటే నాట్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్ విత్ వరుణ్, బయట కూడా నేను వేరే ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతున్నాను కదా. వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ నెగోషియేటింగ్ విత్ ద యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్, దే ఆర్ లిసనింగ్. ఎంతో కొంత అది జరుగుతూ ఉంది. బట్ కరెక్టే. అంటే ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మనం కూర్చున్నాం, కానీ నేను బయట ఏదో ప్రొడ్యూసర్లతో మేము మాట్లాడుతూనే ఉంటాం, కలుస్తూనే ఉంటాం, ఆఫ్ ది రికార్డ్గా నేను డిస్కస్ చేసుకుంటాం. వింటంలో చూస్తుంటే మీరు చెప్తున్న సిచ్యువేషన్ కంప్లీట్ కాంట్రాస్ట్గా కనిపిస్తుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హూ రియలైజ్ ద కాన్సిక్వెన్సెస్. అండ్ నాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద ప్రొడ్యూసర్స్, ప్రాబ్లమ్ విత్ ద హీరోస్. చిన్న హీరోలు కూడా మినిమం ఇవాళ మీరు కాస్త నోటెడ్ పీపుల్ హీరోని కాస్ట్ చేయాలంటే
మినిమం 2-3 CR పెట్టాల్సిన పరిస్థితి. అంటే జరుగుతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఒక హీరో దగ్గరికి వెళ్ళి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మార్కెట్ ఇది, మనం ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది, మీకు ఇంత ఇవ్వగలుగుతాను, వాట్ ఎవర్ నేను మాట్లాడుతున్నాను. ద యాక్టర్ ఇస్ 200% కన్విన్స్డ్, ఎస్ రాజు నువ్వు చెప్పేది కరెక్టే, ఇలా చేద్దామని అంటున్నారు. నెక్స్ట్ డే ఒక నాన్ ఇండస్ట్రీ పర్సన్ ఆర్ బిజినెస్ తెలియని ఒక ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు వెళ్ళి నేను నీకు ఇంత ఇచ్చేస్తాను, చేస్తామని అడుగుతున్నారు. సో హీరో మైండ్లో ఏం రన్ అవుతుంది, అరే మార్కెట్లో నాకు ఇచ్చేవాడు ఉన్నాడు కదా, నేను ఎందుకు రాజు చెప్పినట్టుగా ఇది బడ్జ్ అవ్వాలి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో సీజన్డ్ ప్రొడ్యూసర్స్, బిగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ దే ఆర్ టెలింగ్ ద యాక్టర్స్. బట్ సమ్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే బై ద ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. తెలియని వాడు వచ్చి చేయడం వల్ల జరిగే ప్రాబ్లం అది తగ్గిపోతాం. బాగా తగ్గిపోయింది, బాగా అందుకే నెక్స్ట్ 6 months 1 yearలో చాలా కరెక్షన్ రాబోతుంది. సో బికాజ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఉంటారు అండ్ అందరూ జాగ్రత్త పడుతున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు. సో పాట దగ్గర రెగ్యులర్ కలుస్తుంటాము, ఆ ఇంట్రాక్షన్ అర్థమైపోతుంది కదా ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అందరూ అనేది ప్రొడ్యూసర్స్. మొన్న స్ట్రైక్ కూడా అందరూ కలిసి వచ్చారు, వయా మీడియాగా జాగ్రత్తగా ఏం చేద్దాం, బికాస్ మనం ఫస్ట్ టైం హర్రీ పడలేదు, టెన్షన్ పడలేదు. అది వాళ్ళు అందరూ కూడా లేదు, మనం ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ 2-3 years మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది, జాగ్రత్తగా చేద్దాం. ఆఫ్ కోర్స్ ఆల్ ద వర్కర్స్ ఆర్ వర్కింగ్ హార్డ్, దే డిజర్వ్ సంథింగ్, బట్ వాట్ ఈస్ దట్, లెట్ us ఫిగర్ అవుట్ మిడ్ వే, లెట్ us నాట్ ఓవర్ డూ ఇట్ అనే ఈక్వేషన్లోనే ఇన్ని రోజులు కూర్చొని చేశారు. సో దట్ సీరియస్నెస్ హెస్ కమ్. ఇంత ముందులాగా దుబారాగా ఏ ప్రొడ్యూసర్ లేరు, అందరూ జాగ్రత్త పడుతున్నారు. కానీ ఏదైనా కూడా మీరు అన్నట్టు సీజన్ ప్రొడ్యూసర్స్, అన్నోన్ ప్రొడ్యూసర్లు అని పక్కన పెడితే ఎవరో ఒకరు కంటిన్యూగా 1 నుంచి 10 డిజాస్టర్లు, 1 నుంచి 5 డిజాస్టర్లు ఇలా ఇస్తున్న హీరోలు కూడా ఇంకా ఫీడింగ్ ఇస్తూనే ఉన్నారు కదా. అది ఇంకా తెలియని వాళ్ళు మార్కెట్లోకి వచ్చినప్పుడు జరిగే సీజన్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఇప్పుడు 10 దాదాపు 10 years బట్టి ఫ్లాప్లు ఇస్తున్న వాళ్ళు, 5 ఏళ్ళు బట్టి ఫ్లాప్లు ఇస్తున్న వాళ్ళు, 3 ఏళ్ళు బట్టి వర్షం అసలు ఇట్లు అన్నది తెలియకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా 5 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు పే చేస్తూనే ఉన్నారు. ఆ పే చేస్తున్న వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్లే చేస్తున్నారు. అంటే ఒకటి సార్, పే చేస్తున్నారంటే ఎవరు కూడా ఒక ఈక్వేషన్, ఒక క్యాల్కులేషన్ లేకుండా నేను డబ్బులు పోగొట్టుకుంటానని ఫిక్స్ అయితే ఎవరు చేయరు, ఏదో ఒక క్యాల్కులేషన్లో వస్తారు. అండ్ దోస్ క్యాల్కులేషన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ ప్రివైలింగ్ దట్ డే. మనకేమవుతుందంటే లాస్ట్ 5-6 yearsలో ద డైనమిక్స్ ఆర్ చేంజింగ్ వెరీ క్విక్లీ, ఆడియన్స్ ఎపిటైట్ ఇస్ చేంజింగ్ వెరీ క్విక్లీ. ఒక 6 months బ్యాక్ ఆడియన్ ఇది కావాలనుకుంటున్నాడు అంటే 6 months తర్వాత వాడు ఏం కావాలనుకుంటున్నాడు తెలియడం లేదు. అంటే ఒక ట్రెండ్, ఒక 1 year, 9 months, 1 year యాక్షన్ సినిమాలు అదరగొట్టేస్తున్నాయి. యాక్షన్ సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా అని ఒక యాక్షన్ సినిమా ప్లాన్ చేసుకుంటే మనం వచ్చేటప్పటికి ఒక 6 months తర్వాతకి మేబీ ఒక ఎంటర్టైనర్స్కి క్రేజ్ పెరుగుతూ ఉంది. సరే ఇప్పుడు ఎంటర్టైనర్స్ ప్లాన్ చేసుకుందాం అంటే ఇట్స్ అ ప్రాసెస్. నేను ఒక సినిమా ప్లాన్ చేస్తే స్టార్ట్ టు ఎండ్ ఇట్స్ అ గుడ్ 9 months to 12 months. నేను ఈరోజు మార్కెట్లో ఇది వర్కౌట్ అవుతుందని చెప్పి నేను ఒక ప్రోడక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాను. 9 months అయిపోయేటప్పటికి ఆడియన్స్ టేస్ట్ ఈజ్ మూవింగ్ టు సంథింగ్ ఎల్స్ అండ్ నా ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ పోతూ ఉంది. బట్ నేను 9 months తర్వాత, 12 months తర్వాత ఆడియన్స్ వాడికి ఏది నచ్చుతుందో అని ఈరోజు యాంటిసిపేట్ చేసిన సినిమా తీయలేను కదా. సో ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ యాక్టర్, దే ఆర్ డూయింగ్ సంథింగ్ బిలీవింగ్ దట్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. సో మీరు కూడా అదే చేశారు కదా. ఇప్పుడు పుష్ప టైంలో పుష్ప జనాలు క్రేజ్ నచ్చింది, ఈ టైప్ ఆఫ్ సినిమా చూస్తుంది కదా, మీరు ఇది లేడీ పుష్ప లాగా తీశారు. ఇప్పుడు ఆ పుష్ప క్రేజ్ దీనికి వస్తుందా అయితే చూడాలి. Putting aside Pushpa craze, we are banking more on Anushka's craze. A female superstar doing a commercial film is a new USP for us, putting aside the commercial package we have. So that will depend there. ఓకే సార్, బెస్ట్, మంచి అయితే ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది ఖచ్చితంగా. పైగా ఎవరు టచ్ చేయలేదు ఈ ఘాటీలోంచి వెహికల్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడము ఇదంతా కాదు. అది క్రిష్ గారి బ్రెయిన్లో వచ్చిందో మరి ఇంతకుముందు ఏమైనా ఆయన ఎక్కడ చదివారో తెలీదు. ఆయన ఎక్కువ చదువుతారు కదా బాగా, వెరీ ఆవిడ్ రీడర్, రైటర్ అంచేత అలా వచ్చి ఉండొచ్చు. బట్ ఇవన్నీ మనం పెడితే ఘాటీ బ్లాక్ బస్టర్ అవడం కూడా మన మంచిగా అవుద్దని అనుకుంటున్నాం. సో we are all confident it will do well. విష్ డెఫినెట్లీ దాట్ విల్ బి గుడ్ సక్సెస్. మీకు గుడ్ ప్రాఫిట్స్ ఇచ్చేసాయి ఆల్రెడీ. సో గుడ్ సక్సెస్ కూడా మీ బ్యానర్కి ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను. Thank you so much. Thanks a lot, sir. Thank you.